2 days నుంచి సోషల్ మీడియా మొత్తం ఒకటే టాపిక్, వైష్ణవి హత్య గురించి. ఈరోజు అయితే కొరుట్ల బస్ స్టాండ్ దగ్గర ర్యాలీ ఉన్నదని చెప్పి అన్నారు. సో ఒకసారి ఆ ర్యాలీ అటెండ్ అయ్యి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఏందనేది కంప్లీట్ తెలుసుకుందామని వెళ్తున్నా. మనమైతే ఇప్పుడు కొరుట్ల బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. సో మనం వచ్చే వరకు అయితే కొంచెం లేట్ అయింది. హుస్నాబాద్ నుంచి కొరుట్లకు వచ్చేసరికి ర్యాలీ అయితే అయిపోయిందంట. సో ఇప్పుడు మనం వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతోనైతే మాట్లాడదాం. మాట్లాడి అసలు ఇదంతా ఎట్లా జరిగింది, వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఎట్లాంటి శిక్ష ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడి తెలుసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం వైష్ణవి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఇదంతా ఎక్కడ జరిగింది, ఏ రూమ్ లో జరిగింది అది మొత్తం చూద్దాం ఒకసారి. ఆ సంఘటన జరిగింది అయితే ఇదే రూమ్ లో. వైష్ణవి ఇంకా వాళ్ళ భర్త ఇదే రూమ్ లో ఉండే ఆ రోజు నైట్. తనని చంపడం అయితే ఇదే రూమ్ లో జరిగింది. ఇప్పుడైతే మనం వైష్ణవి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఒకసారి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి అసలు ఏం జరిగింది అని మొత్తం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు వైష్ణవికును అతనికి పరిచయం ఎట్లా అయింది, మీరు వివాహం ఎట్లా చేసినారు ఒకసారి చెప్పండి. జలయ్యా ఈడియోలు చూసిండు లంజోడుకు. ఈడియోలు చూసి నలుగురు తోలుకొని వచ్చిండు పిల్లని అడుగుతాని. పిల్లని అడుగుతాను అత్తన్న సిటీ చూసి నాకు నచ్చలేదమ్మా, లంజోడుకు మంచిలేడు ఎలా కొట్టన్నది. నాకు ఇష్టమే నేను చేసుకుంటా అన్నది. ఆ లంజోడుకు అన్నాడు నా బిడ్డ అనలే, నువ్వు ఇష్టమే సిట్టి నేను చేసుకుంటానంటే ఇంటికి నాకు చెప్తాం పో, మీరైతే ఓర్రి, నా బిడ్డకి ఇంకే వేజ్ వాళ్ళలేదు, మీరు ఓరు అన్నాడు. పోయిర్రాళ్ళు. పోయినాక రోజు ఫోన్ చేసి పెట్టిండాడు. చేస్తే మేము ఎవ్వరం ఫోన్ లేపలే. ఎవరికి? మీ అందరికి, మా కుటుంబం అందరికి ఈడియలు తీసేటోళ్ళు అందరికి ఫోన్లు చేసిండు. ఆమె 18 సంవత్సరాలు నిండక ముందుకే మీకు ఫోన్లు చేసి నాకు ఆ అమ్మాయి నచ్చింది అని మీ కుటుంబ సభ్యులందరూ అడిగిండు. అడిగితే మాకు అద్దన్నాం. ఇప్పుడు మా పిల్లకి లగ్గం చేయమని, లగ్గం అంటే దానికి ఇష్టం లేదు, నాతోనే ఉంటాంటుంది. ఇలా రేపు మొగోళ్ళు మంచోళ్ళు దొరుకుతలేరు, చంపేస్తారు. తాగుబోతులు లంగలు దొంగలు ఉన్నారు. నేను చదువుకున్నట్టు నా కోడలని పూల పెట్టి చదువుకుంటున్నా. నేను నా కొడుకులకు ఏలోటు రాకుండా నేను చూసుకుంటున్నా. వాళ్ళంతా లంగలు దొంగలు అని నాకు తెలియకపోయే. అయితే లంజోడికి ఏం చేసిండు, మొత్తం నా కుటుంబం అందరికి ఫోన్ చేస్తే నా సిటీలో ఎందుకు నేను బతుకా, మీ సిటీ నాకు కావాలా, పూల పెట్టి చదువుకుంటా, మీ సిటీని ఒక్క అన్యాయం చేయని ఒక దెబ్బ కొట్టా అంటే మీ మియ్యమని చెప్పిన. తల్లి దగ్గరకు పోయిండు, అన్నదమ్ముల దగ్గరికి పోయిండు. అన్న ఇద్దరు అన్నల దగ్గరకు పోయి అన్న ఆ సిట్టిని చేసుకుంటా, సిట్టిని చేసిన అమ్మనంటే అరే దాన్ని చేసుకుంటామంటే దాన్ని చంపేస్తాం మేము. అది 10 మంది దగ్గర మన లంజ యూట్యూబర్లు చేసుకోవద్దు, లంగలు దొంగలు ఉంటారు, అసంటి ఆడోళ్ళు మనకు అద్దురా అని చెప్తామ్మా. అసంటి మాట మాట్లాడక అసంటి వాళ్ళు మంచోళ్ళు, చిన్నపిల్ల. ఆ లంజోడికి వేజ్ బాగున్నది, నా బిడ్డకి వేజ్ లేదు. అమ్మ నేను పోతా చేసుకుంటానంటే అద్దురారే అత్తే దాన్ని చేసుకుంటానంటే ఏం పెద్ద అని అన్నారు. ఈ లంజోడికి ఏం చేసిండు, అమ్మ నేను పోతా నువ్వురా, అమ్మ నేను పోతా లేవు నువ్వు అత్తవరావనంటే ఆ లంజ నా నటనతోని కొడుకుని తోలుకొని వచ్చింది ఇంటికి. ఆయనే వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి మీ ఇంటికి వచ్చిర్రు. నా ఇంటికి వచ్చిర్రు. నా ఇంటికి వచ్చినాక ఆ లంజ ఏం చేసింది, చేసుకుంటా నేను అన్నది, నాకు ఇంత పైసలు పోయా అన్నది. సరే అన్న పోయిర్రు. పోయినాక ఆ పిల్ల అద్దురో, ఆ పిల్ల మనకు అద్దురో అంటే ఈ లంజోడికి ఏం చేసిండు, ఆ పిల్లని చేసుకోపోతానంటే నేను చచ్చిపోతుంటే నువ్వు చచ్చిపోయినా సరే గాని ఆ పిల్లని చేయ అంటే లంజోడికి మందు తగ్గిండు. ఇడికి వచ్చి ఆమె చేసుకుంటాను మీతో చెప్పింది వాళ్ళ అమ్మ. మళ్ళీ అక్కడికి వెళ్ళి అతనితో చేసుకోకు అద్దని చెప్పింది. అన్నదమ్ములు పోలేరు, అన్నదమ్ములు పోలిస్తే అది ఎంపీలలో తిరుగుతుర్రట. మనం పిల్లని చేసుకోవాలంటే 4 ఎకరాల పొలం ఉండాలా, 20 లక్షలు పోయాలా. గసుడు పిల్లలు మనకు కావాలి కానీ గిల్ల దగ్గర ఏం దిక్కున్నదని చేసుకుంటాం, 2-3 లక్షల వరకు వస్తారు అని లొల్లి పెడితే అమ్మ ఎంత వచ్చినా సరే చేసుకున్నానంటే నువ్వు వచ్చిన నీ ఆ పిల్లని చెయ్యానంటే అలా చూడకు మందు తగినట్టు. మందు తగినాక హాస్పిటల్లో వారేసారు. చూసేస్తాను తెలిసినాక మేము పోయినాక మమ్మల్ని లూకేసిర్రు. గిలా చూడుకుతాను మాకేంది పీకన సగ వచ్చినాం. 8 రోజులు అయినాక సెట్లకు మందు డబ్బా కొండ పోయి మళ్ళా దాకి చచ్చిపోతే నీ బిడ్డని ఇవ్వకపోతే మళ్ళీ ఫోన్ చేశాడు. అందు నా బిడ్డని ఇయ్యా, నువ్వు అంటే అత్తున్నావు ఆట చేస్తున్నావు, నా బిడ్డను కూడా చంపుతావు నువ్వు, నీకు నేను పిల్లని అన్నా. నేను మళ్ళీసారి చచ్చిపోను, ఇప్పుడు ఇస్తే నీ పిల్లని ఇస్తే నేను చచ్చిపోను, నేను మారుతా. పిల్లని ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను. నా కుటుంబం అంతా ఫోన్ చేసిండు పిల్లలకు, నా కొడుకులకి ఎంతమంది ఉంటే అంతమంది. పిల్లలంతా బాధపడ్డారు. ఈ పిల్ల అయ్యో నా గురించి మందు తాగింది కలకాల. అప్పుడు అద్దన్నది వాళ్ళ అమ్మ నా గురించి మందు తాగింది అంటున్నావు అమ్మ, పోంతి అమ్మ ఇక ఏమని చేసుకున్నా గంతే బిడ్డ, పోంతి బిడ్డ, నల్లుడైనా గంతే తెల్లడైనా గంతే, మంచోడు అంటే పోంతి బిడ్డ చేసుకోమ్మ
చేసుకోనంటే లంజోడుకు నీ ఇంట్లోనే ఉంటా, నేను నా ఇంటికి పోను, నువ్వు చెప్పింది నేను వింటా అని లంజోడుకు వచ్చిండు. అంటే ముద్దుడు లగ్గం చేసేసినాం. మత్రోలు ఫోన్లే మాట్లాడిండు, ఐసమ్మ నేను చేసుకుంటా. ఐసమ్ మా సిట్టు దేగలేదు. నా కొడుకులు అందరికి ఫోన్ చేసి నేను ఐసమ్మని ప్రేమిస్తున్నా, ఐసమ్మ లేకపోతే చచ్చిపోతా, అందరికి ఫోన్ చేస్తే వాళ్ళు కలకల కలకల అని అట్లా 3 నెలలు గడిచింది. 3 నెలల్లో 2 సార్లు ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. ఆవు. చేసుకున్నాక మీరు ఒప్పుకున్నారు అప్పుడు లాస్ట్ ఒప్పుకున్నాం. ఒప్పుకున్నాక లగ్గం చేసినాం. లగ్గం చేసినాక ఏం చేసిండు, లంజవాడికి మంచిగున్నట్టు ప్రయత్నించాడు. మంచిగున్నట్టు ప్రయత్నించి ఓ చేతుల దాన్ని ఉంచుకున్నాడట. చేతుల దానికి రాత్రి 1-2 పోవుడు, మళ్ళా తల్లిదండ్రుల దగ్గరికి పోవుడు. మాకేం చెప్పడిగా, అటు పోవుడు ఇటు పోవుడు, అటు పోవుతూనే బిడ్డకు నెత్తి ఖరాబ్ అయింది. పెళ్లి చేసుకున్నాక ఇక్కడనే ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుని ఇక్కడనే ఉన్నారు. ఈయన ఉన్నారు. తోలే ఉన్న అమ్మ అత్తమ్మ తోలైపోతామన్నారు. సరే తీ అన్న. సరే అయినాక ఒకసారి అయితే నా భార్యను తోలుకపోయి చూసుకుని అత్త ఇల్లు. సరే చూసుకో పోరి, మరి పొరి బతుకుపోరు, మీరు బతుకుపోరు. అప్పుడు ఈయన ఉంటానడా, కొన్ని ఎవరి ఇంటికాడ అయితే బతుకొని చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికాడ బతారు కానీ మన ఇంటికాడ బతారా అని అన్న. తోలుకొని పోయిండు. తోలుకొని పోయినాక ఆయన అత్తం ఇక సామాన్ చదువుకొని వేరే రూమ్లో పెట్టుకో, ఈ రూమ్ పెద్దగా ఉంది, ఒక సామాన్ బాగుంది తెచ్చిలో పెట్టుకుంటామంటే సరే తీ అన్నది. అది కిచెన్లోకి ఏంది కారపొడి తెచ్చింది, ముఖం మీద కొట్టింది, నా బిడ్డ ముఖం మీద కొట్టి కొట్టిరు నా బిడ్డ. కొట్టినాక ఆయన కొంచెంసేపటికి ఇక ముఖం కడిగి లంజోడు కాడు నటిస్తుండు. వాళ్ళ అమ్మ కొట్టింది, మరి ఇతను ఆపలేదా? ఈడు కూడా కొట్టిండు, అంగబెట్టిరు దాన్ని. అవి చూస్తుందా మీరు కళ్ళ కారం ఉన్నాక మొగని చూస్తుందా? ఇద్దరు వాళ్ళు బగ్గ నేర్పుతుర్రు. దీన్ని చంపేయి, ఆడ పిల్లని ఫిక్స్ చేసినాం అంటే నీకు పైసా అంటే బాగా పిసా లంజోడుకు. ఈయన ఏం చేస్తాడు అంటే అని పల్లె ఉప్పు మోడ సర్కారు దవాఖాన్లు ఉన్నాడట 10,000కు. ఆడ 4 రోజులు చేస్తాడు, మళ్ళీ ఇంకా వేరే హాస్పిటల్ ఆడ 4 రోజులు చేస్తాడు, ఈడ 4 రోజులు చేస్తాడు. ఒక్క నెల కూడా కంటిన్యూ పని చేయడాడు. హాస్పిటల్లో పని చేస్తాడు, హాస్పిటల్ పని చేస్తాడు. చేసినాక ఆయన నా బిడ్డను కొట్టిర్రు. కొట్టినాక మళ్ళీ తోలుకొని వచ్చింది ఇంటికి. నా బిడ్డ నాకు అది చేసింది. అమ్మ గిసంటోనికి ఇత్తు అమ్మ, ఈడు కూడా కొట్టినట్టు అంగ పెట్టి కుద్దిరమ్మా. మళ్ళీ లేచి అమ్మ వయసమ్మ అని మొహం కడుకొని తోలుకొని వచ్చిండు. అంటే నేను అనుకున్నా, ఈడు గిట్లెందుకు ఎత్తుండు, అల్లుడు నీ కడుపు లేదని ఉంటే చెప్పు, నువ్వు పిల్లని ఉంచుకుంటా అంటేనే ఉంచుకో, అద్దంటే ఇసే పెట్టుకో. కానీ లొల్లులు గొడవలు నాకు అద్దు. నీ అమ్మాయి చంపుతుంటుంది, మీ అన్నదమ్ములు చంపుతుంటారు, నీ మైండ్లో ఏమో తిరుగుతుంది, నువ్వు ఎటేట చూస్తున్నావు, నువ్వు తెల్లందాకా వారిపోతున్నావు, ఒకటంగా పోయి 3 వస్తున్నావు, నీ వల్ల నాకు ఎట్టెట్టో అనిపిస్తుంది, నా బిడ్డ నీకు అద్దంటే వెళ్ళిపో అన్న. నేను నా పారవాన్ని తీసుకుంటా కానీ నీ బిడ్డ నిసబెట్టన్నాడు. మరి మీ వాళ్ళు చంపుతుంటారు కదా, నేను పోనా తమ్మాడికి అన్నాడు. సరే తీయని సప్పుడు అంటున్నా. రేపు చంపుతానక మళ్ళీ వేయండు, బొత్త తీపిచ్చిండు. కొత్తగా లగ్గమైనాక ఒక 2 నెలలు అయినాక ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయితే ఏం చేసిండు, వాళ్ళ అమ్మ నాన్న ఏమని చెప్పి, అలా అమ్మ లేదు మా ప్రెగ్నెంట్ అయిందని. అంటే కొడుక పుట్టాడు ఆస్తి జల్ది కడుపు తీపి, కడుపు పెరిగిందా ఇరుక్కపోతావు, పిల్ల నీ మెడకు పడుతుంది, నువ్వు కడుపు తీపిచ్చినవా ఇడాకులు చేసి వేరే కడ వేయిస్తావు. ఇడాకులు చేసుకుని పోగా నేను అద్దన్నా, అద్దం లేదు కదా, ఆ కడుపు నాకు వెళ్ళకుండా పెట్టిండు, తీసేసిండు. మీ అమ్మాయి మీకు చెప్పలేదా మరి అట్లా చేసినప్పుడు? నువ్వు కడుపు తీసినట్టు మీ అమ్మకి చెప్పిమనుకో నా పని చేస్తుంది, కాళ్ళ మీద పడ్డాడు. చిన్న పిల్ల దానికి మాటలు రావెక్క. దాన్ని ఆయన చెప్పకుండా వేసిండు, అది పడుకొనే ఉంటుంది. 4 రోజులు అయినాక ఏమైందమ్మా గిట్లెందుకున్నవే గిట్లెందుకున్నావని మా వాళ్ళందరూ దోలకొచ్చి అడిగితే కడుపు తీపిచ్చిండమ్మా చెప్పించినాక బెదిరించిన, ఇష్టం లేకపోతే వెళ్ళిపో, కడుపు ఎట్లా తీపిస్తావు నువ్వు, దానికి తీపిచ్చినావు అని లొల్లి పెట్టిన. తప్పైంది అత్తమ్మ అన్నాడు. పోనా నువ్వుకున్నా. నల్లి మస్తలే మాట్లాడాడు, నమ్మించిండు మిమ్మల్ని. అందుకో తిన్నావా అంటే ఇంత ఇక అన్నమే నల్లునటే వేసుకుంటా అన్న. ఎక్కువ ఏం మాట్లాడాడు, సైలెంట్ గా ఉంటాడు, మాటలే లేవు, మాటలు అన్నయ్య లేవు. ఇక బీరిపోతాడు, బాగా బీరిపోతాడు, ఏమేమో ఆలోచనలనికి. ఆయన తగ్గ పోయి ఏం చేసిండు, అలా లొల్లి అయిందా, మా చిట్టికి వచ్చిందా, అత్తమ్మ మళ్ళీ పోనన్నాడా. 3 రోజులు నమ్మించి మళ్ళీ రాత్రి పోయిండు. పోయి ఉంచుకున్న దాన్ని ఆ లంచ్ ఏమన్నదంటే చంపేసి రాపో నేనున్నా నీకని, అది ఒక్క మ్యాటర్ ఉన్నదా, దాని దగ్గర ఒక మాట తీసుకుని వచ్చిందంట. అన్నదమ్ముల దగ్గరకు పోతే తమ్ముడా పోయి గాయలింట్లో పడ్డావు, నీకు లగ్గం ఫిక్స్ చేసినాం మేము, 4 ఎకరాల పొలం 20 లక్షలు వస్తున్నాయి, నేను ఎంబెల్లీలలో ఉన్నా, దాన్ని చంపేసి రాపోయాల, కావాలంటే నువ్వు ముందు వెనక సిరి మేము కూడా వచ్చి చంపేస్తాం,
అని ఫిక్స్ అయ్యి అటు ఇటు ఫిక్స్ అయ్యి ఇంటికి వచ్చాడు. నా బిడ్డకు అప్పటికే మత్తేసిపోయినాడు. లేకపోతే అత్తుండే నా బిడ్డ నా దగ్గరకు అత్తుండే, అమ్మ మళ్ళీ వేయండు అని అత్తుండే. అది పడిపోయింది. ఇక నేను కూడా పన్నది కదా అని నేను కూడా పన్నా. ఎందుకు లేపుతా, 10 లేపుతాం మనం. పన్నా ఆ లంజడుకు రాత్రి వచ్చాడు తెలియదు. వాళ్ళకు ఆ కుక్కలు మొరిగినాయి గిడ. వాళ్ళు వచ్చిర్రు, ఆల్రెడీ 4 చంపిరు, నా బిడ్డ నాడు ఒకటి చంపలే. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల హస్తం కూడా ఉన్నది ఇందులో. ఈ హత్యలో వాళ్ళ కుటుంబ సభ్యుల హస్తం కూడా 3 రోజులకు చంపేస్తున్నారు, 3 రోజులకు బరాబరి చంపేసారు. 3 రోజులకు చంపేస్తా అని మీకు చెప్పింది. రికార్డు ఉన్నది, రికార్డు ఉన్నది. లంజే చంపి పారేస్తా, ఏసేస్తా, నువ్వు ఎక్కడిదానివే, నా కులపు దానివా, నిన్ను నేను చేసుకొచ్చిన సంబంధం కాదు, నిన్ను బతకని రికార్డు వాళ్ళమ్మ మాట్లాడింది, రికార్డు ఉన్నది. అందరు తీసుకపోతున్నారు. మీ అమ్మాయి వైష్ణవితోని వాళ్ళమ్మ డైరెక్ట్ మాట్లాడింది, రికార్డు మీ దగ్గర ఉంది. ఉన్నది, ఉంటే తీసుకో. అందరికి ఇచ్చినాం, నీ కూడా తీసుకో. ఆయనతో మాట్లాడింది. 3 రోజులు ఇంకా నేను మొత్తం చంపే పారేతో, నువ్వు నాకు అవసరం లేదన్న. ఆ లంజోడికి వచ్చిండు, నా బిడ్డ అన్నదంటే ఇట్లా వేసి పొడిచిండు. ఇలా వర్షవాదికి లేచిందంట. ఏమైందా, ఎందుకు చంపుతుండేవే, కొట్టకే నన్ను ఏమనకే, నేను బతకాల, నన్ను చంపకు, నేను అద్దంటే వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నేను మా వాళ్ళకి చెప్పను, తప్పు నాదా అని చెప్తాను, వాళ్ళు వెళ్ళిపో, లేకపోతే మీ వాళ్ళు చంపుతారని భయపడుతున్నావా, మా వాళ్ళు నిన్ను చంపనియ్యా, నేను ఏమననియ్యా, కొట్టినవా, కొడితే నా పానం పోతుంది, గిల్ల పొడిచినావు, నా పానం పోతుంది, నా అమ్మకి చెప్పు, నా అమ్మని లేపి నువ్వు వారిపో, నా అమ్మ దావకాల కేసుకపోతుంది అంటే మళ్ళీ అట్టిన పట్టిండు. దీనికి వేసి గుద్దిండు, రిక పట్టిండు, అమ్మను కూడా వేసిండు, అమ్మన్న కొద్ది వచ్చిండు అంటే అమ్మ అటువంటి చంపుతారు. నువ్వు వరినావనుకో, ఇప్పుడు నీ తల్లిని అమ్మత్తారు, నన్ను చంపేస్తారు. ఇప్పుడు నిన్ను బరాబరి నా వాళ్ళు చంపమన్నారు, నిన్ను చంపేస్తున్నా, పూర్తిగా చంపేస్తా, బాంచనే కాలు మొక్కుతానే, నన్ను బతికియే, నన్ను చంపకే, నేనేమన్నా అన్ననే, నేను అద్దంటే పెట్టుకో. చనిపోయే సమయంలో ఆమె 4 నెలల ప్రెగ్నెంట్ అని అందరూ అంటారు, నిజమేనా ఇది? నిజమే, రిపోర్ట్లే వచ్చినాయి, పోస్ట్ మార్టం చేసారు కదా. 4 నెలలు ఉన్న బిడ్డకు తల్లిని బిడ్డని 2 చంపిండు. మొన్న పోయి క్యానింగ్ తీపించుకొచ్చిన మనోహర్ హాస్పిటల్ ప్రక్కపన్న, పాప మంచిగుందని చెప్పారు. లోపల ఇదంతా జరిగిందని మీరు చెప్తున్నారు కదా, మీ అమ్మాయి మా అమ్మని లేపు, నువ్వు పారిపో అని చెప్పి అన్నది అని మీరు అంటున్నారు. ఇదంతా సంభాషణ మీకు చెప్పింది ఎవరు, ఇట్లా మాట్లాడింది మీ అమ్మాయి? వాళ్ళకు ఈ లంజోడికి చెప్పిండు. ఆ పిల్ల ఇల్లు కొట్టుకోగా పొడిచిన, మా అమ్మకి చెప్పు, నన్ను బతికియు, నువ్వు వారిపో, మా అమ్మని లేపితే నన్ను దావకంలోకి వేసుకపోతుంది అన్నది, వాళ్ళు లేస్తే నన్ను చంపుతారు, అది ఇల్లు కొట్టుకోగా నేను చంపినని ఆ లంజోడిగా చెప్తుండంటాడు. పోలీసులు ఫోన్ చేసి పొద్దుకి, పోలీసు సార్లు ఫోన్ చేసి, నీ బిడ్డ పరిస్థితి గిట్లా అయిపోయింది, లంజోడుకు గిట్లా చెప్తుండు అని వాళ్ళే చెప్పారు. నిన్న చెప్పిర్రు, ఇలా చెప్పిర్రు, కావాలని చంపినా కొరి పనంతో ఉంటే మళ్ళీ బతుందో వాళ్ళేడ బతికిస్తారు. మళ్ళీ ఇవన్నీ మేటలన్నీ చెప్తుందో మొన్న చంపేసిన ఆడ చెప్పినాడు. వాళ్ళు ఎత్తురని తెలుసు, వాళ్ళ అన్నదమ్ములు తల్లి ఎత్తురని తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నారు. కానీ ఇతను మంచోడే, మా బిడ్డ మంచిగా చూసుకుంటారనే నమ్మకం మీకు ఉండేది? నమ్మకం ఉన్నది. ఎక్కువ మాట్లాడలేడు కదా, లోపల చంపుతున్న ప్రయత్నం నాకు తెలియలే. మిమ్మల్ని నమ్మించిండు. ఆయనకి నేను అన్నం చేయలేను, ఆయనకి తులం బంగారం పెట్టిన, బండి కొనిచ్చిన, నా బిడ్డకు పుస్తలు నేనే చేయించిన, నా బిడ్డకు సైన్ నేనే చేయించిన, ఆయనకి 12 లక్షలు పెట్టి తాగు కొనిచ్చిన. నేను బాగిలో పాలయ్యి తాగు కొనిచ్చిన, 6 లక్షలు కట్టి ఇంకా 6 లక్షలు ఉన్నాయి. ఆయనకి ఏమైనా తక్కువ చేసిందా? నేను రూపాయలు అంటే రాంగరంగా కట్టె చేసుకుంటే వెళ్ళిపోయేస్తున్నా. 30 లక్షల పాలైన లగ్గం చేసి నేను ఏం తక్కువ చేసిన అయ్యా? ఆయనకి ఏమైనా తక్కువ చేసిన నేను? వాళ్ళ కుటుంబ సభ్యులకి మీ కుటుంబానికి ఏమన్నా అనుబంధం ఎట్లుండేది? అంటే వాళ్ళు సరిగ్గా మాట్లాడేదా? అనుబంధాలు వాళ్ళు మాకు తెలియదు, కులం సేమ్ కులమే, కానీ మాకు దగ్గర అయితే కాదు. పెళ్లి మాత్రం కలిసే చేసిర్రు, తర్వాత మీకు ఎటువంటి అనుబంధాలు లేవు? వాళ్ళు చేయలే పెళ్లి, వాళ్ళు రాలేదు, ఓన్లీ మీరే సొంతంగా మీరే చేసుకున్నారు పెళ్లి. ఆడేమన్నాడు తెలుసా, అమ్మ లగ్గం చేయంటే నేను నరికే పారేస్తున్నది. అది పైసలు జమ చేసి ఇచ్చినా కానంటే నీ లగ్గం చేయ, నీకు ఇల్లు ఇయ్య, తావియ్య, పైసలు బంగారం అంతా నేను తీసుకుంటా, నీకు 1 రూపాయి ఇయ్య, నేను సత్తయ్యాకు బతుకుపో అంటే 1 రూపాయి అని రూపాయి లేకుండా లగ్గం చేసి. ఇప్పుడు చంపడానికి ముఖ్య కారణం ఏమై ఉంటదని మీరు అనుకుంటున్నారు? తల్లి 2 అన్నదమ్ములు ఉంచుకున్నది, మొత్తం వేధింపు, మొత్తం పైసా గురించి కట్నం గురించే జరిగింది ఇదంతా. నేను రూపాయలు పోతే ఆడు కొండపోయి ఇంట్లో ఉంచుకుంటాడట, వాళ్ళ అన్నదమ్ములు ఉంచుకుంటారట. నాకు పొలం లేదు, నేను అడిగారు రాసేయాల, ఉన్నంత మంతలం పెడతా తీసుకో, అద్దంటే పో అని చెప్పిన. నాకు కట్నం పోయకపోతే 1 రోజు మరిగా ఉండదు అన్నది అన్నాడు లంజోడుకు.
నాకు ఇవన్నీ ఇచ్చిన ఇంకెక్కడ కట్టవన్నీ అన్న నా దగ్గర ఉన్న మందం పెడతా ఇంకా పెట్టంటే బాగుల పాలు అయిపోయినా కట్నం లేడికెళ్ళి పోయాలి నేను ఎప్పుడన్నా వనికొస్తాయి అంత ఏమన్నా గవర్నమెంట్ ఇల్లు వస్తాయి పెద్ద 15 జాగా పెడతా అయ్యా అన్న ఆ లంజోడికి మొత్తం పైస లేచింది. మీ అమ్మని కట్నం అడుగుపో, మీ అమ్మని పొలం కొనియమను, మీ అమ్మని రూపాయలు అడుగంటే నా బిడ్డ నాకు చెప్పింది. అమ్మకి ఇట్లాంటి ఉన్నట్టు అల్లుడు మందం పెడతా కట్నం ఇయ్యు, బంగుళాలు ఇయ్యు, తావులు ఇయ్యు, భూములు అంటే నేను ఇయ్య ఉంటే ఉండిపోతావు అన్న. సరే తీయత్త నీకు వెళ్ళినప్పుడే పెట్టాను నటించండు. అలా మాటలు నిన్న బిడ్డని చంపేసిండు. చంపడానికి ముఖ్య కారణం అయితే డబ్బుకు ఆశపడి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో చంపిండు. కట్నం ఆశపడే చంపిండాడు. ఇప్పుడు ఇదంతా జరిగింది, మీ కూతురికి అన్యాయం జరిగింది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం న్యాయం జరగాలనుకుంటున్నారు మీరు? వాళ్ళ 4గురికి ఊరి శిక్ష పడాలా, లేకపోతే మా చేతికిత్తే మేము చంపుకుంటాం. వాళ్ళు మొత్తం బలంగా వాళ్ళు మొత్తం మాట్లాడుకొని వాళ్ళు బలం ఇచ్చిర్రు. ఇడు చంపిండు. వాళ్ళు 4గురు వచ్చిన బిడ్డని చంపిర్రు. వాళ్ళ 4గురు వాళ్ళు పోలీసు సార్లకు దండం పెడుతున్నా, కోర్టుకు దండం పెడుతున్నా. వాళ్ళ 4గురికి ఊరి శిక్ష వేయాలి. వేయకపోతే మాకు ఇస పెడితే మేము చంపుకుంటాం. ఇంకా 10 సంవత్సరాలు కానీ మొత్తం నేను ఆడికపోయి మొదటిగా వేయ కూర్చుంటా. నేను మొదటిగా పోతా, నాకు ఆ న్యాయం చేస్తేనేమో ఊకుంటా. వాళ్ళ 4గురికి ఊరి శిక్ష వేయలేడు అనుకో, నేను మొదటిగా వేయ కూర్చుంటా. ఇక వాళ్ళని చంపేదాకా ఇస పెట్ట. 4 అంటే వాళ్ళ ఇప్పుడు వాళ్ళ అమ్మ, అతను, వాళ్ళ అన్నలు, ఇద్దరు అన్నలు. ఈడ చిన్నోడు, ఇలా చూడక చిన్నోడు. సో ఇప్పుడైతే మనం వైష్ణవి అంత్యక్రియలు జరిగిన స్థలానికి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ వాళ్ళ వైష్ణవి అన్ననైతే ఆ సమాధి దగ్గరనే ఉండి ఏడుస్తున్నాడు అని వాళ్ళ అమ్మ చెప్పింది. అక్కడికి వెళ్ళినాక వాళ్ళ అన్నతో మాట్లాడి అక్కడ చూద్దాం. చిట్టి చెల్లెలు, బంగారు చెల్లెలుగా అన్నలందరూ కూడా ప్రేమించారు ఆ చెల్లెల్ని. కానీ ఇక్కడ ఆ దుర్మార్గుడు ఇంత చంపేసి కత్తితో పొడిచి చంపేసి మా చెల్లెల్ని నాకు కాకుండా చేశాడు అంటూ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అమ్మ తినమ్మా అంటూ ముద్ద కలిపి నీకు ఇష్టమైనటువంటి బిర్యానీ తీసుకొచ్చానమ్మా అంటూ వాళ్ళందరూ తినిపిస్తున్నారు. చూడండి, మా చెల్లెలు ఇంకా లేదు రాదు. సో ఇక్కడైతే మనం వాళ్ళ అన్న ఆవేదన అయితే చూస్తున్నాం. నా చెల్లికి ఎండ కొడుతుంది అని చెప్పి నీళ్లు చల్లడం అయితే చూస్తున్నాం మనం ఇక్కడ. వాళ్ళ చెల్లె కోసం అని బిర్యానీలు, చపాతీలు, పండ్లు అన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇక్కడ. ఏమాత్రం కన్ఫర్మ్ ఇప్పుడు ఉన్నదన్నట్టు చెప్తున్నా. నేను ధర్నా చేసిన, మేము చూసుకుంటామన్నారు, లేవలేను. అగ్గి పెట్టినా ఆడ తీసేసారు, అన్ని చేసిన ఇచ్చిర్రు నన్ను. ఇప్పుడు కొట్టి కొట్టిరు, శిక్ష ఎత్తా అని చెప్పారు. నా చెల్లెని చంపినందుకు వాళ్ళకు నరక శిక్ష పడకపోతే, గవర్నమెంట్ పట్టించుకోపోతే, సీఎం సారు, సంజయ్ అన్న, పిఎం మోదీ ఆవో దేగో అన్నా, దీనికి జరిగిన అన్యాయం మరి డేంజర్ వాళ్ళిద్దరు. సారీ, నలుగురు వాళ్ళ కొడుకుని ఆడల జోడుకు మరి నరకంగా చంపాలా, లేకుంటే మేము ఊళ్ళం బతుకం భూమి మీద. పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు ఎట్టెళ్ళ కొట్టిర్రో అట్లనే వాళ్ళని చంపకపోతే న్యాయం జరగాలా. ఓకే, మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. ఎట్లయినా మీకు మీ చెల్లెకి న్యాయం జరగాలి, అతనికి శిక్ష పడాలి. ఇంకొకసారి ఇట్లాంటి సంఘటన వేరే ఎవరైనా చెయ్యాలి అని అనుకుంటే అతనికి భయపడాలి. ఇంకా కూడా ఒప్పుకున్నాక కూడా అలా చంపకపోతే ఇదేం గవర్నమెంట్, ఇదేం లైఫ్ అసలు. బయట దేశంలల్లా ఒక టచ్ అయి చూద్దాం నలుగుతారు రోడ్డు మీదనే. అట్లాంటిది నా చెల్లెని చంపేసారు, బొందలు వండబెట్టారు. అంతే ఉన్నా చెప్తున్నా. ఒక్కవేళ మీ గవర్నమెంట్ తెలంగాణ ఇండియాతో కాకుంటే ఎంత మంది ఆపినా నరకం చూపించాపెత్త బ్రో. ఇప్పుడు కామెంట్లు ఎంతమంది చూస్తుర్రో, కామెంట్లు కాదు, ఈ వీడియో తీసుకొని ప్రతి ఒక్క ఫోన్లో పోస్ట్ చేయరు. ఉన్నా చెప్తున్నా, నా కలగలలు, నా తల్లి ఉన్నదే మా చెల్లి కోసం, నా చెల్లి ఉన్నదే నా కోసం. సో మనం అయితే వైష్ణవి వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ అన్న ఆవేదన వాళ్ళ మాటలలోనే విన్నాం. వాళ్ళు ఏం కోరుకోవట్లేదు, అతనికి తగిన శిక్ష చేయాలి, లేదంటే మాకైనా అప్పచెప్పండి, మేమేం చేయాలో అది చేసుకుంటాం అన్నట్టు ఆవేదనలో మాట్లాడుతున్నారు. సో నేనైతే న్యాయ వ్యవస్థని ఒకటే కోరుకుంటున్నా, అతనికి తగిన శిక్ష చేసి ఇంకొకసారి ఇట్లాంటి తప్పులు నేరాలు చేయాలనుకున్న వాళ్ళకి వణుకు పుట్టేలా చేయాలని నేను కోరుకుంటున్నా.